హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. మరి ఈరోజు కూడా వర్షం వస్తుంది కదా! మీ దగ్గర కూడా వర్షం పడుతుందా? ఇక్కడైతే రానా వద్దా అన్నట్టు ఏదో తూతూ మంత్రం కింద పడుతుందండి. మా దగ్గర ఎక్కువగా గట్టిగా పడట్లేదు. మొన్న ఒక 2 సార్లు పడ్డదంతే. ఆ తర్వాత వేడి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండట్లేదు. అయినా పర్వాలేదులెండి. కొంచెం మనకి ఎండలు తగ్గిపోయినాయి. చల్లగానే ఉంటుంది. మరి ఈరోజు ఏం చేస్తున్నానంటే ఈ వర్షం పడతా ఉంది. మరి వేడి వేడిగా మెత్తన పకోడీ చేసుకుందాం. జస్ట్ ఇలా అంటే మెత్తన పకోడీ రెడీ అయిపోద్ది. అంటే ఇలా అనమని నేను చెప్పట్లేదండి బాబు. మళ్ళీ ఇలా అన్నానండి పకోడీ రెడీ అవ్వలేదని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆగు మరేనుకి అర్థమవుతుంది కానీ క్లియర్‌గా చెప్పాలంట. జస్ట్ అండి. జస్ట్ 5 అంటే 5 మినిట్స్‌లో ఒక ఇద్దరు ముగ్గురున్నాం అనుకోండి. జస్ట్ ఇలా అనుకున్న వెంటనే వేసేసుకునేది ఏంటంటే మెత్తన పకోడీ అనమాట. చాలా బావుంటది. కానీ మనం చిన్న వంట గాని, పెద్ద వంట గాని ఏది చేసినా అది ఎలా చేయాలో అలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది. బావుంటుందనమాట. ఓకేనా? అయితే దానికి ఏమేం కావాలో చూపిస్తాను. ఇదిగోండి మెత్తన పకోడీకి ఫస్ట్ ఏం కావాలంటే శనగపిండి తీసుకోవాలి. ఇదిగోండి. ఈ శనగపిండి మనం ఆడించుకున్న పిండి అయితే చాలా బావుంటదండి. ఏంటంటే ఎంత బాగా చేసినా పిండి బాగోకపోతే ఒక్కొక్కసారి బియ్య పిండి కలుస్తది, జొన్న పిండి కలుస్తుంది. ఇలాంటియేమి కలవంది ప్లెయిన్‌గా మనకు శనగపిండే ఉండాలనమాట. అప్పుడు బావుంటుంది. మెత్తగా ఉండాలి పిండి కూడాను. ఓకే. మంచి ఉల్లిపాయ తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా నల్లిగా చిన్న ముక్కలు కొయకూడదనమాట. కొంచెం ఇలాగా పెద్ద ముక్కలుండాలి ఇలాగా. ఇలాగా. ఏంటంటే పెద్ద ముక్కల్లాగా ఉండాలనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు. కొంచెం ఎక్కువే ఉండాలి ఉల్లిపాయ ముక్కలు. మరీ ఎక్కువేసుకున్నా కూడా బాగోదు. ఓకే. దాని తర్వాత పచ్చిమిరపకాయలండి. ఈ పచ్చిమిరపకాయలు ఇలాంటి కాయలు తీసుకోండి. ఓకే. ఎందుకంటే మరి సన్నగాను పసరకాయలుంటాయి చూడండి గ్రీన్ కలర్‌లో ఏందంటే ఆకు కలర్‌లో, ముదురాకు కలర్‌లో ఇలా కరివేపాకు కలర్‌లో ఉంటాయి. ఆ కాయలు గనక తీసుకున్నారా ఇంక మీకేంటంటే ఆ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం ఎలాగోను. అది పంటి కింద పడేసరికి గొప్ప కారం ఉంటది. అందుకని అలాంటివి తీసుకునంటే పిల్లలు తినలేరు. మనం కూడా అంత కారం తినలేమనమాట. ప్రతి ముక్కకి తగులుతా ఉంటది కాబట్టి పచ్చిమిరపకాయ అంత కారం తీసుకోకూడదు. ఇలాంటి కాయలు తీసుకున్నారనుకోండి అప్పుడు మనం ఎన్ని ముక్కలు తగిలినా మనకి పచ్చిమిరపకాయ ముక్కలు అంత మనకి అమ్మో కారం బాబోయ్ తినలేకపోతున్నాం అని అనిపించదనమాట. కారం లేవని కాదు. కారంగా ఉంటాయి. కానీ మనం తినలేనంత కారం అయితే ఉండవో చక్కగా తినొచ్చు. కారం కారంగా బావుంటాయనమాట ఇవి. ఓకేనా? దాని తర్వాత కరివేపాకు తీసుకోండి. కరివేపాకు ఇలాగా ముక్కల కింద చేసేసుకొని పెట్టుకోండి. కరివేపాకు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి. మనకి వరిపిండి పకోడీలో గానీ, శనగపిండి పకోడీలో గానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటది కరివేపాకు. ఇందులో ఓ మోతాజుగా సమానంగా ఉండాలి. మరీ ఎక్కువ కూడా వేయకూడదు. ఇప్పుడు ఏవి ఎంత వేసుకోవాలో చూపిస్తాను. అలాగే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలని మరీ చిన్న చిన్న ముక్కలు కోయకూడదు. అది ఉల్లిపాయ ఏంటి, పచ్చిమిరపకాయ ఏంటి ఇలాగా కోసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దవి ఉన్నా కూడా పర్వాలేదు. ఇంకొంచెం చిన్నదైనా కూడా పర్లేదు. కానీ ఇలా ఉంటే కరెక్ట్‌గా సరిపోద్ది. ఇలాగా ఒకటి చిన్నది పెద్దది ఉన్నా ఏం పర్లేదు నష్టం లేదు. ఇలాగా ఓకే. ఇలాగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఓకే. 2 సమానంగా కూడా వేసుకుంటారు పచ్చిమిరపకాయలు ఇవిని. కారాన్ని బట్టి కొంచెం తగ్గించుకుంటారు పచ్చిమిరపకాయలైతే. దీనికి డబల్ వంతు శనగపిండి వేసుకుంటారు. ఇందులో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఒక కప్పు. ఇదిగోండి పచ్చిమిరపకాయ ముక్కలు. కొంచెం కరివేపాకు వేస్తున్నాను ముక్కలుగా చేసుకున్నది. ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర. ఇదిగోండి ఒక పావు టీ స్పూను సోడా. ఇందులో ఒక్క స్పూను వాము వేసుకోవాలి. వాము వేసిన వీడియో స్కిప్ అయిందండి. వాము వేసుకుంటేనే ఆ టేస్ట్ బావుంటుంది. అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు చూసుకుని వేసుకోండి. ఒక కప్పు శనగపిండి. కప్పుతో అయితే ఉల్లిపాయలు తీసుకున్నామో ఆ కప్పుతోటి 2 కప్పులు వచ్చేలాగా శనగపిండి తీసుకోవాలన్నమాట. లేదా 1.5 అయినా సరే. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని అప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి. మనం మామూలుగా కలుపుకునేటప్పుడు ఈ పకోడీలు కదిని ఏంటంటే గట్టిగా కలుపుకుంటాం. వరిపిండి పకోడీలకి ఇంకా గట్టిగా కలుపుకుంటాం. శనగపిండి పకోడీలకి కొంచెం గట్టిగా కలుపుతాం. కానీ ఈ మెత్తన పకోడీకి మాత్రం కొద్దిగా జారుగానే కలుపుకోవాలి. మరి అంత గట్టిగా అది కలిపితే గట్టిగా వస్తాయన్నమాట. ఇందులో ఒక్కొక్కళ్ళు ఏంటంటే బియ్య పిండి కూడా వేసుకుంటారు ఒక 2 స్పూన్లు. అది కొంచెం క్రిస్పీగా నిలబడాలంటే వేసుకోవచ్చండి. లేకపోతే అవసరం లేదనమాట. ఇది ఒక గిన్నె పిండేసాం కదా! మనకు సరిపోలేదంటే ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చూడండి. ఇలా కలుపుకోవాలి. ఇదిగో ఇలా. మనకు అదే పకోడీకి ఇలా కలిపామనుకోండి మెత్తగా అయిపోతాయి. అవి కూడా మెత్తన పకోడీలాగా అయిపోతాయి. ఉల్లిపాయ పకోడీ ఏదైతే ఇలా కలుపుకుంటే సరిపోద్దనమాట. అసలు ఎంత సింపుల్లో చూడండి. ఇలా కలిపేసుకుని వేసేసుకోవడమే అనమాట. ఒక్కసారి ఆయిల్ పెట్టానండి పక్కన. అయితే ఆయిల్ కాగాక ఇందులో వేసేద్దాం. బాగా కాగిన తర్వాత పకోడీ ఇలాగా పిండి ఇలా తీసేసుకుని ఇలా వేసేసుకోవాలి. ఇదుపుకుంటూ వేసేసుకోవడమే. ఏమంటే బజ్జీలు వేయడం రానోళ్ళు, పకోడీలు వేయడం రానోళ్ళు వేసే పని ఫస్ట్ బజ్జీలు మూకుడు దగ్గర నేర్చుకోవాలంటే ఇలాంటివి నేర్చుకోవాలి. ఎందుకంటే చక్కగా వేసేసుకోవచ్చు. తోకలు వచ్చినాయా, తొడుములు వచ్చినాయా అని ఏం ఉండదనమాట. ఎలా వచ్చినా పర్లేదు కాబట్టి మంట అప్పటి వరకు హైలో పెట్టుకుంటాం కదా. మనం ఇది వేసేటప్పుడు
మీడియం కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. ఇలా ఇదిపేసుకోవడమే మనం చేత్తో ఇలా తీసుకుని కొంచెం ఇలా మన పిల్లలకి అది ఏమైనా పకోడీలు కానీ ఆయిల్ ఫుడ్ ఏదైనా నేర్పించాలంటే ఫస్ట్ ఇది నేర్పించవచ్చు చక్కగాను. పొద్దు దీని నిండా ఇలా వేస్తాం కదా, ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇవి ఒక్కొక్కటి కాకుండా ఇలా తిరిగేసుకోవాలన్నమాట ఈవెన్గా ఎగడానికి. ఎంతోసేపు పట్టదని తొందరగానే ఎగిపోతాయి. చిన్న చిన్న ముక్కల కింద వేసాం కదా మనం, చాలా తొందరగా ఎగిపోద్ది. మంట మాత్రం హైలోనే పెట్టుకోండి. ఇప్పుడు హై కానీ మీడియం కానీ, నేను మొన్న వీడియోలో కూడా చెప్పానండి, మా పొయ్యి పెద్దగా భారీగా ఎక్కువ వచ్చేది, మంట ఏం పెద్దది కాదు బర్నర్, అందుకని నేను ఎక్కువగా హైలోనే పెడతాను అనమాట. బర్నర్ పెద్దది అనుకోండి, అప్పుడు ఏంటంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి, సిమ్లో మాత్రం పెట్టకూడదు ఈ పకోడీకి కూడాను, ఓకేనా. ఇగోండి ఈ పకోడీ అయితేని, ఈ మెత్తన పకోడీ మాత్రం మరీ ఎర్రగా కరకరలాడేలాగా అది వేయించకూడదు అనమాట. ఇదిగో ఇలా చూడండి, ఈ కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వస్తుంది అనగానే తీసేయచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే ఎల్లో కలర్లో ఉండగానే తీసేస్తారనమాట, ఇంకా మెత్తగా ఉండడం కోసం. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకు వేగలేదన్న భయం ఉండదు. ఎందుకు వేగకపోవడం అంటే ఏం ఉండదండి, కాకపోతే ఈ కలర్ కావాలని తీయడం అంతే, మనం నచ్చి ఇంకొంచెం లేత కలర్ అయినా కూడా తీసేసుకోవచ్చు. వేగిపోతే చిన్న చిన్న ముక్కలే కదా వేసినవి అయితేని. ఇగో చూడండి, ఇది ఒక దాంట్లోకి తీసుకుని మళ్ళీ వేయడం చూపిస్తాను మీకు దగ్గరగా చూడండి. మనం ఒక వాయి తీసిన తర్వాత కొంచెం నూనె కాగనివ్వాలి, అప్పుడే పకోడీ వేసుకోవాలన్నమాట. అది ఏదైనా అంతేననుకోండి. ఇదిగో ఇలాగా చేత్తో కొంచెం కొంచెం తీసుకుని ఇలా వదలాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం ఇలాగ వదలాలి. మీకు చూపించినప్పుడు అట్లా మామూలుగా వేసామంటే వేసేస్తాం, ఇలా చూపించినప్పుడు ఏంటంటే కరెక్ట్గా చెప్పలేము, కొన్ని అలాగే ఉంటాయి. ఒకరికి చూపించేటప్పుడు రాదు, మనకు మనం చేసేస్తాం. కానీ నేను ఇలా చూడండి, దీని నిండా వేసేసుకోవాలి. ఇదిగోండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా తిరిగేసేసుకుంటే ఒకసారి ఇలా అంటే మొత్తం ఈవెన్గా వేగుతాయి. ఇక సరిపోతుందండి, తీసేస్తాను. తీసేసి ఇంకొక వాయి అవుద్ది, అది కూడా వేసేసాక మీకు నేను చూపిస్తాను. చూడండి మెత్తన పకోడీ. ఇదిగోండి మెత్తన పకోడీలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేశాను. వేడివేడిగా ఓ పక్కన వేస్తూ ఉంటే ఓ పక్కన తిన్నారనుకోండి, ఆ వేడివేడిగా చాలా బాగుంటాయి. నాకులాగా వేడి అంటే ఇష్టం ఉన్న వాళ్ళని, లేదంటే కొంచెం చల్లారేకైనా సరే తినచ్చు, మీ ఇష్టం అనమాట. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అయితే టేస్ట్ మాత్రం అద్దుర్సండి. చేయడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ప్రతి దానికి ఉంటాయన్నమాట. అబ్బా భలే ఉన్నాయండి, భలే మెత్తగా గుల్లగా భలేగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి టేస్ట్ అయితేని. ఇలా వర్షం అది పడుతున్నప్పుడు ఎక్కువ పని చేయాలంటే చేయలేం కదా, ఏమన్నా పిండి వంటలు పెద్దవి చేయాలంటే ఇలా సింపుల్గా ఈజీగా 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇద్దరే ఉన్నారనుకోండి, ముక్కలు కోసేసుకుని ఇలా ఒక్క 2 నిమిషాల్లో చక్కగా ఇద్దరికి కలిపి ఒక పకోడీలు వేసేసుకోవచ్చు అనమాట, మెత్తన పకోడీలు కదా. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, తెలిసి మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వేసుకోండి, ఓకేనా. మరి మీరు ఈ వీడియో చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో అయితే తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక నచ్చింది అనుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. బోల్డ్ అని బజ్జీల వీడియోలు ఉన్నాయి, అవి కూడా లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.